లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది. రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఆనాటి పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అవ్వగా వారి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులకు సంచలన విషయాలను వెల్లడించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు, రియల్టర్లు, ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ పోలీసు ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పీపీని నియమించనుంది. ఇందుకు గాను ఇద్దరు సీనియర్ లాయర్ల పేర్లను పరిశీలిస్తోంది. హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొదటిసారిగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్ష పార్టీని కలవరపెడుతున్నాయి.